ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ చాలామంది వాళ్ళు అవేర్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫియర్లో పెట్టి, లేదంటే కొంతమంది అలర్ట్ లేకపోవడం వల్ల ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఒక లింక్ని క్లిక్ చేయడం కూడా చాలా నష్టం కావడం జరుగుతుంది. ఒక వీక్నెస్ లేదంటే లేకపోవడం వల్ల, లేదంటే ఒక భయం వల్లనే వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు. ఐ థింక్ అలాంటి ఏమేమి కేసెస్ ఉన్నా కూడా రివ్యూ చేసి మనం డెఫినెట్లీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఈ మధ్యలో దృష్టికి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు. డబ్బులు ఊరికే రావు. చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు, ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది, స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు 1 వీక్ 10 days లో చాలా డబ్బులు వస్తుంది, చాలా మంది పోతున్నారు. అది కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి ఫేక్ చూపిస్తున్నారు, ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు. ఆల్రెడీ 2 lakhs ఉన్న డబ్బులు 4 lakhs అయింది, 4 lakhs ఉన్న డబ్బులు 8 lakhs అయిందని చూపిస్తున్నారు. విత్డ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉంటలేదు. అది కూడా కొన్ని చోట్ల కూడా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ గా మనము వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. బేసిక్లీ మనం అంతకుముందు కూడా చూశాను, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంలో కూడా వీళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టుకొని, కొన్ని యూత్ పెట్టుకొని ఎక్కడ కూడా ఒక కాల్ సెంటర్ నడిపించి వాళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాం. సో అలాంటి ప్లేసెస్ ఏమాదిరి ఉన్నావా, కొత్తగా ఏమాదిరి తయారైనావా, బయట దేశాల నుంచి ఏమాదిరి ఆపరేట్ అవుతున్నాం అనేది పైన కూడా మనం చాలా, నేను కూడా బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది. చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్, lot of awareness has come. Lot of people were also requesting that there has to be full-fledged investigation. ఇవన్నీ కూడా మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ మనకు ఇక్కడ మన ఉన్న క్రైమ్ బ్యూరో కూడా బాగా చేస్తుంది, బయట మన ఏజెన్సీస్ కూడా బాగా చేస్తాయి. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం కూడా ప్రజలను తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది. ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది. నేను బయట ఉన్నప్పుడు చూశాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట్ ఇన్ టు వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, పోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి